విశాఖ పోలీసులు ఏమంటున్నారు ఈ విషయం మీద చూద్దాం. కర్పూరపు రాహుల్ రెడ్డి కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని విశాఖ పోలీసులు చెప్తున్నారు. జూన్ 11న విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఒక యాప్ ద్వారా రాహుల్ రెడ్డి బాధితురాలకి పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు బాగా దగ్గరయ్యారు. చివరకు రాహుల్ రెడ్డి పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఫిర్యాదు చేసిందని చెప్తున్నారు ఏసీపీ అంబేద్కర్. ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతోందని చెప్తున్నారు. జూన్ 11, 2026 నాడు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో తనకి గత సంవత్సరం జూలై 2025లో బంబుల్ యాప్ ద్వారా కర్పూరపు రాహుల్ రెడ్డి అని అతను శతందార్లో నివసిస్తున్నట్లు, అతని యొక్క స్వస్థలం నెల్లూరు అయినట్లు, విశాఖపట్నం ద్వారకా నగర్లో టెక్సాస్ ఐటీ సొల్యూషన్స్లో పనిచేస్తున్నట్టు, అనంతరం వారిద్దరూ ప్రేమించుకున్నట్లు, అతను ఈవిడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో శారీరకంగా కూడా కలిసినట్లు, తర్వాత పెళ్లి చేసుకోకపోవడంతో ఆవిడ కర్పూరపు రాహుల్ రెడ్డి మరికొంతమంది మీద రిపోర్ట్ చేయడం జరిగింది. ఎంవీపీ పోలీస్ స్టేషన్లో కేసు అది రిజిస్టర్ చేసి కొన్ని రోజులు దర్యాప్తు చేసి ఈ మధ్యనే ఆ కేసును మా స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ కేసులో నేను దర్యాప్తు చేస్తున్నానండి. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రంజిత్, రాహుల్ సిప్లిగంజ్ ఈ విషయం మీద మీరు కాంటాక్ట్ అవుతే ఏమని చెప్తూ ఉన్నారు? అండ్ అలాగే మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్తున్నారు. ఎవరెవరు ఉన్నారు లిస్ట్ లో? అంటే ఈ కేసు నమోదైన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ దీనిపై మాట్లాడడానికి ఇష్టపడని పరిస్థితి ఉంది. మనం నిన్న రాహుల్ సిప్లిగంజ్తో మాట్లాడితే కూడా తను ఇప్పుడు ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పి అతను కాల్ కట్ చేశాడు. సో ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్కి వైజాగ్ పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్కి సంబంధించిన బామ్మర్ది కర్పూరపు రాహుల్ రెడ్డికి సంబంధించిన విషయంలో రాహుల్ రెడ్డితో పాటు ఇక్కడ రాహుల్ సిప్లిగంజ్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా జోక్యం చేసుకొని అక్కడికి వెళ్ళి బెదిరించినట్టు బాధితురాలు ఆరోపణలు చేసింది. ఎప్పుడైతే మొదట యాప్ ద్వారా పరిచయమైన తర్వాత అది ప్రేమగా మారడం కావచ్చు, ఆ తర్వాత ఇద్దరు కూడా తనకి సంబంధించి అక్కడ చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నటువంటి క్రమంలో కూడా ఆ ఫోటోలను అడ్డు పెట్టుకొని తనను అనేక సార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. సో ఇదే క్రమంలో తనను తిరిగి మరోసారి రాహుల్ రెడ్డితో పాటు రాహుల్ సిప్లిగంజ్కి సంబంధించి బంధువులంతా కూడా తమపై బెదిరింపులకు పాల్పడ్డారనేది కూడా బాధితురాలు ఎంబీపీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఉంది. సో ఇక్కడ దానికి సంబంధించి తనను మొదటిసారి కలిసాక కూడా తను శారీరకంగా వాడుకున్నాడు. ఆ తర్వాత ప్రెగ్నెంట్ చేసిన తర్వాత అబార్షన్ కూడా చేయించాడు. తర్వాత తిరిగి రెండోసారి కూడా తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రాహుల్ రెడ్డి తనను నమ్మించాడు. సో రాహుల్ రెడ్డి మాటలను నమ్మి రాహుల్ రెడ్డికి తను క్లోజ్గా మూవ్ అయ్యాను. కానీ రాహుల్ రెడ్డి తనను తిరిగి మొహం చాటేయడంతో పాటు రాహుల్ రెడ్డి తిరిగి ఇలాంటి వ్యక్తులను అడ్డు పెట్టుకుని తనపై బెదిరింపులకు పాల్పడ్డనేది కూడా బాధితురాలు ఎంబీపీ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఉంది. సో ఈ ఫిర్యాదు ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు రాహుల్ సిప్లిగంజ్తో పాటు రాహుల్ రెడ్డి, ఆ తర్వాత వీరికి సంబంధించిన దాదాపు 11 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అందరికీ నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కావాలని. సో ఇక్కడ ప్రధానంగా బాధితురాలు చెప్తుంది తనకు జనవరి 15వ తేదీ ఒకసారి బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత జూన్లో కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. తను ఎప్పుడైతే తను పెళ్లి చేసుకోవాలని రాహుల్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నానో అప్పుడే తనపై బెదిరింపులకు పాల్పడ్డారు. సో గతంలో క్లోజ్గా మూవ్ అయినటువంటి ఫోటోలను అడ్డు పెట్టుకుని తనను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందులో రాహుల్ రెడ్డి ఒక్కడే కాదు, రాహుల్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ వీళ్ళందరికీ సంబంధించిన ప్రమేయాన్ని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనను చంపేస్తాను, అలాగే అనేక రకాలుగా కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకవేళ తిరిగి మీ మొత్తం కేసు ఇక్కడ కాంప్రమైజ్ కానట్టయితే కనుక తనతో దిగినటువంటి ఫొటోస్ కావచ్చు, ఆ తర్వాత వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతామంటూ ఇలాంటి బెదిరింపులు కూడా తనపై పాల్పడ్డారనేది కూడా ప్రధానంగా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. సో ఆ ఫిర్యాదు ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో రాహుల్ రెడ్డి తో పాటు 11 మంది నిందితులందరికీ కూడా పోలీసులు నోటీసు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెప్పారు. మరోవైపు రాహుల్ రెడ్డికి కావచ్చు, ఆ తర్వాత ఇటు రాహుల్ సిప్లిగంజ్, ఆ తర్వాత మిగతా కేసు నమోదైనటువంటి న్యాయవాది గీత కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వర్షన్ వేరే ఉంది. ఇందులో ఒక అధికారికి సంబంధించిన ప్రమేయాన్ని వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఒక అధికారికి సంబంధించిన విషయంలో తాము ఎప్పుడైతే రిట్ పిటిషన్ దాఖలు చేశామో అప్పటి నుంచి కూడా తమను పర్సనల్గా టార్గెట్ చేసి ఈ మొత్తం కూడా హనీ ట్రాప్ చేయించారు. ఇందులో రాహుల్ రెడ్డిని
ఇందులో విక్టింగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ మొత్తానికి సంబంధించిన విషయంలో ఇటు 11 మందిపై కేసు నమోదైన తర్వాత వీళ్ళంతా పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సో విచారణకు హాజరైన తర్వాత ఫర్దర్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఎవరి పాత్ర ఏంటనేది కూడా బయటపడే అవకాశం ఉంది. ఒకవైపు న్యాయవాది కావచ్చు, ఆ తర్వాత మిగతా ఇద్దరు మీడియా సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ కావచ్చు, రాహుల్ సిప్లిగంజ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు. గతంలోనే నోవోటల్కి వెళ్ళారు. సో నోవోటల్లో తమ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్కి సంబంధించిన న్యాయవాదులు బయటపెడుతున్నారు. సో అక్కడ తమకు ఒక అంగీకారం జరిగిన తర్వాత కూడా తిరిగి ఈ వీడియోలు బయటపెట్టడం వెనుక ఉద్దేశాలు ఏంటనేది కూడా ఇటు రంజిత్ విచారణకు ఎప్పుడు హాజరవ్వాలి అన్న డేట్ ఏమన్నా ఉందా? అంతా కూడా ఒక హనీ ట్రాప్ అంటే ఎంవీపీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల్లో వారం రోజుల్లోగా కూడా విచారణకు హాజరు కావాలనేది ఆ నోటీసులో పేర్కొన్నారు. సో ఇప్పుడు మనం రాహుల్ సిప్లిగంజ్ కావచ్చు, ఆ తర్వాత మిగతా న్యాయవాది ఈ కేసులో ఉన్నటువంటి మిగతా వ్యక్తులకి కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తమ కేసును ఎదుర్కొంటాం, ఇదంతా కూడా ఒక ఫాల్స్ కేసుగా వారు చెప్తున్నారు. కానీ ఇప్పుడు అనేక అభియోగాలను ఇప్పుడు ఏదైతే బాధితురాలు చేస్తుంది, ఇక్కడ తనను బెదిరించడం కావచ్చు, ఆ తర్వాత తనను ఇక్కడ సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడం కావచ్చు, ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల్ని చంపేస్తానని బెదిరించడం. సో ఇవన్నీ కూడా తన వద్ద ఆధారాలు ఉన్నాయి. తను వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ ఏ రకంగా బిహేవ్ చేశారు, అక్కడ మాట్లాడేటువంటి సందర్భంలో ఎవరి పాత్ర ఏంటి, ఎవరు ఏ రకంగా బెదిరించారు, ఇలాంటి అంశాలన్నీ కూడా తన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఒకవైపు వీళ్ళు కూడా ఇది ఒక హనీ ట్రాప్గా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మొదటిసారి వీళ్ళకి నోటీసులు జారీ చేశారు కాబట్టి వారం రోజుల్లోగా కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఫర్దర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎవరి రోల్ ఏంటి, ఎవరు ఏ రకంగా బాధితురాలు ఇబ్బంది పెట్టారన్నటువంటి అంశంలో కూడా ఫర్దర్గా పోలీసులు దర్యాప్తులో తేల్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ రంజిత్.